హాయ్ అండి, అందరికీ నమస్తే. మంగళవారం ప్లస్ హనుమాన్ జయంతి. ఆ హనుమంతునికి ఎంతగానో ఇష్టమైన మంగళవారం రోజున హనుమాన్ జయంతి కలిసి వచ్చింది. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దీపారాధన చేసిన తరువాత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పఠించటం వలన కలిగే ప్రయోజనాలు అపారమైనవి అని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున హనుమంతుడిని ఆరాధించటం వల్ల, ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించటం వలన కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కష్టాలు, భయాలు దూరం. హనుమాన్ చాలీసా చదవటం వలన జీవితంలో కష్టాలు తొలగిపోయి భయం, ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. ధైర్యం మరియు మనోబలం పెరుగుదల. నిత్యం చాలీసా పఠించే వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు సంకల్ప బలం పెరుగుతాయి. ఆరోగ్యం, శారీరక శక్తి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా అనారోగ్యాలు, శరీర నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది జాతకంలో ఉన్న గండ దోషాలు, ప్రమాదాలను నివారిస్తుందని నమ్ముతారు. శని దోష నివారణ. హనుమంతుడిని ఆరాధించటం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా మంగళవారం వచ్చే హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా పఠించటం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. శ్రీరాముని కృప. హనుమాన్ చాలీసాను నిరంతరం పఠించటం ద్వారా ఆంజనేయ స్వామి ప్రసన్నులై శ్రీరాముని ఆశీర్వాదాలను కూడా భక్తులకు కలగజేస్తారు. ప్రతికూల శక్తుల నుండి రక్షణ. దెయ్యాలు, పిశాచాలు మరియు చెడు శక్తులు హనుమాన్ చాలీసా పఠించేవారి దరిదాపుల్లోకి రావని నమ్మకం. కార్యసిద్ధి. ఏ పని ప్రారంభించినా అది విజయవంతం కావడానికి, ఆటంకాలు తొలగిపోవటానికి హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమాన్ జయంతి రోజున పాటించవలసిన ముఖ్యమైన విషయాలు: ఉదయం బ్రహ్మముహూర్తంలో 4 నుంచి 6 గంటల లోపు స్నానం ఆచరించి హనుమాన్ చాలీసాను పఠించటం ఉత్తమం. వీలైతే మీరు 11 లేదా 108 సార్లు హనుమాన్ చాలీసాను చదవడం చాలా శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది. హనుమంతుడికి తమలపాకుల మాల లేదా సింధూరం సమర్పించడం వలన కోరిన కోరిక నెరవేరుతుంది. హనుమాన్ చాలీసా తులసీదాస కృతం. దోహా. శ్రీ గురు చరణ సరోజ రజా నిజ మన ముకుర సుధారీ వరనౌ రఘువర విమలయస జోదాయక ఫలచారీ బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరకు కలేశ వికారా. చౌపాయి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగరం జయ కపీసతిహు లోక ఉజాగరా రామదూతాతులిత బలదామా అంజనీ పుత్ర పవన సుతనామా మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కేసంగీ కంచన వరన విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాట వజ్ర ఔరుధ్వజా విరాజై కాందే మూంజ జనేవు సాజై శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతురా రామ కాజ కరివేకో ఆతురా ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలకన సీతా మన బసియా సూక్ష్మ రూప ధరిసియ హిది కావా వికట రూప ధరి లంక జరావా భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర के काज संवारे लाय संजीवन लखन जियाये श्री रघुवीर हर सिर लाये रघुपति किक्मी बहुत बढ़ाये तुम मम प्रिय भरत समबाई पाठ भेदम कह भरत सुम तुम प्रिय बाई सहस वदन तुम्हारो यस गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा
यमकुबेरदिगपाल जहन्ते कवि कोविद कहि कसे कहाते तुम उपकार सुग्रीव ही किह्ने राम मिलय राजपद दिक्मां तुह्मारो मंत्र विभीषण माना लंकेश्वर भयो सब जग जाना युग सहस्र योजन परभानु लील्योताहि मधुर पल जानो प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैटारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षह काहू को डरना आपन तेजा संहारो आपै तीनों लोक हंकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन पल पावै चारो युग प्रताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संकते तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दिखना जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुपति पुर जाई रघुवरा जह जन्म हरि भक्त कहाई और देवता चित्त न धराई हनुमत से सर्व सुख कराई संकट हटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई यह सतवर पाठ करो कोई छूट ही बंदी मसुक होई जो यह पढ़े हनुम चालीसा होय सिद्धि साकी गौरी सा तुलसीदासा सदा हरि चैरा की जयनाथ हृदय महाडेरा दोहा पवन तनय संकट हरना मंगलमूर्ति रूपा राम लखन सीता सहिता హృదయ బసహు సురభూప. హనుమాన్ చాలీసా విన్నారు కదండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి 108 నామములను కూడా పఠించుకుందాం. ఓం ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః. ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః. ఓం అశోకవనికాక్షేత్రేణ నమః. ఓం సర్వమాయ విభంజనాయ నమః. ఓం సర్వబంధ విమోక్త్రేణ నమః. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. ఓం పరవిద్యా పరిహారాయ నమః. ఓం పరశౌర్య వినాశనాయ నమః. ఓం పరమంత్ర నిరాకత్రేణ నమః. ఓం పరయంత్ర ప్రవేదకాయ నమః. ఓం సర్వగ్రహ వినాశినేన నమః. ఓం భీమసేన సహాయకృతయేన నమః.
ఓం సర్వదుఃఖహరాయ నమః. ఓం సర్వలోకచారిణే నమః. ఓం మనోజవాయ నమః. ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః. ఓం సర్వమంత్రస్వరూపవతే నమః. ఓం సర్వతంత్రస్వరూపిణే నమః. ఓం సర్వయంత్రాత్మకాయ నమః. ఓం కపీశ్వరాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం సర్వరోగహరాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం బలసిద్ధికరాయ నమః. ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః. ఓం కపినాశయనాయకాయ నమః. ఓం భవిష్యత్తురానాయ నమః. ఓం కుమారబ్రహ్మచారిణే నమః. ఓం రత్నకుండలదీప్తిమతయే నమః. ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానసికోజ్వలాయ నమః. ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞానాయ నమః. ఓం మహాబలపరాక్రమాయ నమః. ఓం కారాగృహవిమోక్త్రే నమః. ఓం శృంఖలాంబబంధమోచకాయ నమః. ఓం సాగరోత్తరకాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం రామదూతాయ నమః. ఓం ప్రతాపవతే నమః. ఓం వానరాయ నమః. ఓం కేసరీసుతాయ నమః. ఓం సీతాశోకనివారకాయ నమః. ఓం అంజనాగర్భసంభూతాయ నమః. ఓం బాలార్కసదృశాననాయ నమః. ఓం విభీషణప్రియకరాయ నమః. ఓం దశగ్రీవకులాంతకాయ నమః. ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః. ఓం వజ్రకాయాయ నమః. ఓం మహాద్యుతయే నమః. ఓం చిరంజీవినే నమః. ఓం రామభక్తాయ నమః. ఓం దైత్యకార్యవిగతకాయ నమః. ఓం అక్షహంత్రే నమః. ఓం కాంచనాభాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం మహాపతయేసేన నమః. ఓం లంకినీభంజనాయ నమః. ఓం శ్రీమతియే నమః. ఓం సింహికాప్రాజభంజనాయ నమః. ఓం గంధమానందశైలస్థాయ నమః. ఓం లంకాపురవిదాహకాయ నమః. ఓం సుగ్రీవసచివాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం దైత్యకులాంతకాయ నమః. ఓం సురార్చితాయ నమః. ఓం మహాతేజసే నమః. ఓం రామచూడామణిప్రదాయ నమః. ఓం కామరూపిణే నమః. ఓం పింగళాక్షాయ నమః. ఓం వార్తిమైనాకపూజితాయ నమః. ఓం కబలీకృతమర్తాండమండలాయ నమః. ఓం విజితేంద్రియాయ నమః. ఓం రామసుగ్రీవసందాత్రే నమః. ఓం మహీరావణమర్తనాయ నమః. ఓం స్ఫటికాభాయ నమః. ఓం వాగదీశాయ నమః. ఓం నవవ్యకృతి పండితాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం మహాత్మనే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సంజీవనగాహత్రే నమః. ఓం శుచయే నమః. ఓం వాగ్నినే నమః. ఓం దృఢవ్రతాయ నమః. ఓం కాలమిత్రప్రతమాతాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శతకంఠమదాపహృతయే నమః. ఓం యోగినే నమః. ఓం రామకటాలోలాయ నమః. ఓం సీతాన్వేషణ పండితాయ నమః. ఓం వజ్రదంశ్రాయ నమః. ఓం వజ్రనకాయ నమః. ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః. ఓం ఇంద్రాజిత్ప్రహిత మోఘ బ్రహ్మ విరార్కాయ నమః. ఓం పార్థధ్వజాగ్రహ సంహాసినే నమః. ఓం శరపంజరరభేదకాయ నమః. ఓం దశబాహవే నమః. ఓం లోకపూజ్యాయ నమః. ఓం జాంబవప్త్రీ త్రివర్తనాయ నమః. ఓం సీతా సమేత శ్రీరామపాద సేవాదురందరాయ నమః. ఓం
ఇది శ్రీమాంజనేయ స్తోత్రశతనామావళి సంపూర్ణం. జై శ్రీరామ్. విన్నారు కదండి, హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా తర్వాత హనుమంతుని అష్టోత్తరములు 108 నామములను భక్తితో పఠించటం వలన కలిగే ప్రయోజనాలు అపారమైనవి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున హనుమంతుడిని ఆరాధించటం వలన, ముఖ్యంగా హనుమంతుని చాలీసా, హనుమంతుని అష్టోత్తరములు పఠించడం వలన కోరిన కోరిక నెరవేరుతుంది. కష్టాలు, భయాలు దూరం. హనుమాన్ చాలీసా చదవటం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి భయం, ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. ధైర్యం మరియు మనోబలం పెరుగుదల. నిత్యం చాలీసా పఠించే వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు సంకల్ప బలం పెరుగుతుంది. ఆరోగ్యం మరియు శారీరక శక్తి. హనుమాన్ చాలీసాను పఠించటం ద్వారా అనారోగ్యాలు, శరీర నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది జాతకంలో గండదోషాలు, ప్రమాదాలను నివారిస్తుందని నమ్ముతారు. శని దోష నివారణ. హనుమంతుడిని ఆరాధించటం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా మంగళవారం వచ్చే హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా స్తోత్రములు పఠించటం చాలా విశేషం. శ్రీరాముని కృప. హనుమాన్ చాలీసాను నిరంతరం పఠించటం ద్వారా ఆంజనేయ స్వామి ప్రసన్నులై శ్రీరాముని ఆశీర్వాదాలను కూడా భక్తులకు కలగజేస్తారు. ప్రతికూల శక్తుల నుండి రక్షణ. దెయ్యాలు, పిశాచాలు మరియు చెడు శక్తులు హనుమాన్ చాలీసా పఠించేవారి దరిదాపుల్లోకి కూడా రావని నమ్మకం. కార్యసిద్ధి. ఏ పని ప్రారంభించినా అది విజయవంతం కావటానికి, ఆటంకాలు తొలగిపోవటానికి హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజున పాటించవలసిన ముఖ్యమైన నియమాలు. ఈ రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో 4 నుండి 6 లోపల స్నానం ఆచరించి హనుమాన్ స్తోత్రములను పఠించటం ఉత్తమం. వీలైతే 11 లేదా 108 సార్లు హనుమాన్ చాలీసా చదవటం వలన విశేషమైన శక్తివంతమైన ఫలితాన్ని పొందవచ్చు. హనుమంతుడికి తమలపాకుల మాల లేదా సింధూరం సమర్పించడం వలన కోరిన కోరిక నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై హనుమాన్.